సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో మరి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా సో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. సో ఇప్పటి కొంతమంది రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కావాలని సినిమాని ఆపేస్తున్నారు, థియేటర్స్ క్లోజ్ చేపిస్తున్నారు అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనుకోవచ్చు? అంత ధైర్యం చేయగలుగుతుందా సినిమా ఇండస్ట్రీ? పవన్ కళ్యాణ్ సినిమాని ఆపగలిగే దమ్ము సినిమా ఇండస్ట్రీకి ఉందా? ఇక్కడ ఉన్నటువంటి నిర్మాత మండలికి ఉందా, లేకపోతే థియేటర్ యాజమాన్యాలకు ఉందా అనేది ప్రశ్న. అంత ధైర్యం చేస్తే రేపు పొద్దున్న సినిమా అనేది సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అలాంటి ధైర్యం చేస్తారని నేనైతే అనుకోను. కొంతమంది అల్లు అరవింద్ గారు కావచ్చు అండ్ దిల్ రాజు గారు కావచ్చు, వీళ్ళే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. కానీ కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు, పేర్లాన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళే ఇదంతా చేయిస్తున్నాం అనే విధంగా కొంచెం పోర్ట్రేట్ చేసినట్టు మాట్లాడుతున్నారు సినిమా గురించి. పేర్ని నాని అనేవాడు ఒక నీచుడు, ఎంత దుర్మార్గుడు అంటే పొద్దున్న లేచిన కానీ పవన్ కళ్యాణ్ది నోట్లో పెట్టుకోకుండా అతని మాట మాట్లాడకుండా ఉండలేడు. ఎందుకంటే అంత చండాలని మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే పేర్ని నాని. అలాంటి వాడు దుర్మార్గం చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో తొక్కి పడేస్తారు, తొక్కి నేల రాసేస్తారు. అంత ధైర్యం సినిమా థియేటర్ యాజమాన్యం చేయగలుగుతుందా పవన్ కళ్యాణ్? అక్కడ సో ఎంతమంది ఏం మాటలు మాట్లాడినా ఖచ్చితంగా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అంటారు. సెన్సేషనల్ హిట్, సూపర్ డూపర్ హిట్ కాదు, సెన్సేషనల్ హిట్. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని బాధ పెట్టాలనుకుంటే వాడే బాధపడతాడు. వాళ్ళు ముందు ఏం చేశారు, ఎత్తిగడిగా పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా బెదిరిస్తే సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు, మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను రా సన్నాసులారా, ఒరే సన్నాసులారా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక నేచుడు, ఒక దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు. వాడు కొంతమంది కలిపి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారని చెప్పి అంటున్నాం. వాళ్ళకి పోయే కాలం దగ్గర పడినట్టుంది కాబట్టి ఇలా నాటకాలు ఆడుతున్నారు. ఒరే మీకు ఏదన్నా అవకాశమో లేకపోతే మీకు ఏదన్నా నష్టం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మీ కష్టాలు మీ బాధలు చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోన్ చేపిస్తే మీ కష్టాలన్నీ పోతాయి. అంతేగాని ఇలాంటి పిచ్చ నాటకాలు ఆడితే చెప్పు తగిన కొట్టి నువ్వు నేల మీద కూర్చోబెడతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా మంచిగా ఆలోచించారు. అలాంటి మంచి మనిషిని బాధ పెట్టాలని ఎలా అనిపిస్తుందిరా మీకు? బుద్ధి జ్ఞానం సీముని ఎత్తులు ఉంటే ఎలాంటి సన్నాసి పనులు చేయకండి. హ్యాపీగా సినిమాని రిలీజ్ అవనివ్వండి, అందరూ ఆనందంగా చూడండి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అన్న హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా June 12కి. సో June 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అవుతాయి అని అంటున్నారు. సో దీని వెనకాల పెద్ద వాళ్ళ హస్తం ఉంది అంటున్నారు. సో మీరు ఎవరు అనుకుంటున్నారు, అసలు ఇదంతా కూడా నిజం అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎంత చేసినా ఏం చేసినా సినిమా అనేది ఆపుకోలేరు. సినిమా రిలీజ్ అవుతుంది అండ్ ఆపలేరు. అండ్ ఇదంతా ఏంటంటే కావాలని చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సినిమా ఆడకూడదు అని చెప్పి చాలామంది వెనకాల చేపిస్తున్నారని అనుకుంటున్నా. బట్ ఎన్ని మీరు ఏం చేసినా థియేటర్లో 70mm మీద సినిమా పడుతుంది, 12 సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడే ఎందుకు ఈ విధంగా, ఇప్పుడనే కాదు ఇంత పాత రోజుల నుంచి కూడా సో ఈ విధంగా ఎందుకు చేస్తారు? ఇంతకు ముందు అంటే ఓకే, ఒక ఆర్టిస్టు సరే అనుకోవచ్చు, ఏదో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి దాని గురించి ఆపారు అనుకో. ఇప్పుడు డిప్యూటీ సీఎం అసలు ఆయన ఏం మంచిగా చేస్తున్నాడు అందరికీ. అయినా కూడా ఆయన మీద ఇంత చేస్తున్నా కదా అర్థం కాదు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఫామ్లో ఉన్నా కూడా ఆయన జరుగుతుంది, ఇంకేం చేయాలా పాపం ఆయన. కానీ నేను ఏంటంటే పర్సనల్గా తీసుకోలేకపోతాడు. ఇప్పుడు దీని గురించి అనుకుంటే మళ్ళీ ఈయన సినిమా గురించి తీసుకున్నా అనే పేరు వస్తా అని చెప్పి సైలెంట్ ఉన్నాడు. బట్ అలా ఏం లేదు, చర్చలు జరుగుతున్నాయి, క్లియర్ అయిపోతుంది. అంటే ఇంకొక ఇష్యూ జరుగుతుందన్న. ఇప్పుడు రీసెంట్గా ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది సినిమా. అవునవును. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఒక సినిమా తీసినప్పుడు అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసినారు. సో అలాంటి సినిమాలో కూడా ఇలాంటి ఒక ఐటమ్ సాంగ్ అవసరం అనే విధంగా కూడా అంటున్నారు. అంటే ఆల్రెడీ మన కీరవాణి గారు మన స్టేజ్ పైన చెప్పారు, ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అది ఆయన దగ్గరుండి చూసి దాంట్లో కొన్ని వర్డ్స్ని చేంజ్ చేశారు అని చెప్పి. ఏంటంటే ఒక పదవిలో ఉన్నా నేను ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి కొన్ని వర్డ్స్ని అన్ని తీసేసి రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా అంటే వల్గర్గా ఏమి ఉండకుండా చూసుకున్నారని చెప్పారు. హాయ్ బ్రో. సో మరి హరిహర వీరమల్లు June 12కి రాబోతుంది కదా. అవును. సో అసలు ఈ సినిమాని ఆపేస్తామని కొంతమంది కావాలని June 1కి థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారని అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? కళ్యాణ్ గారి సినిమాని ఆపేది ఎవరు బ్రో? ఆయన ఆపగలరు ఎవరన్నా? పబ్లిక్లోకి వెళ్ళడం ఆపలేరు ఆయన్ను, రాజకీయంలో ఆపలేరు, సినిమా పరంగా దేనికైనా ఆయన ఆపలేరు, అన్స్టాపబుల్ ఆయన. ఏదో అంటున్నారు వీళ్ళు అనేవాళ్ళు, అనివ్వండి. సినిమా వచ్చి ఆ సినిమా ఏదైతే వస్తుందో అది వచ్చి మొత్తం
ఎవరైతే ఆపేస్తాం నిలిపేస్తాం అనే వాళ్ళకు సరైన సమాధానం అవుతుంది అంటే అనుకుంటున్నాను. ఇప్పటి నుంచే కూడా దీని మీద ఒక నెగిటివిటీని తీసుకొస్తున్నారు. సో రీసెంట్ ఒకటి ఐటమ్ సాంగ్ రావడం జరిగింది. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ అవసరమా, ఇలాంటివి చేస్తారనే విధంగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా నేను పబ్లిక్ ఏది చెప్తే అది చూస్తారు కాబట్టి ఇలాంటివి వద్దు, కొంచెం ఇంకా బాగా పబ్లిక్ ఏదైనా సమాజానికి ఉపయోగపడేటివి ఏమైనా ఉంటే చేయండి అని చెప్పని కళ్యాణ్ గారు కూడా అన్నారు. కీరవాణి గారు కూడా అది దాంట్లో ఆడియో రాన్స్లో చెప్పారు, చేయొచ్చు. ఇంకా ఇలాంటి కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు ఆయన నుంచి కూడా పబ్లిక్ ఏదైనా, నేను ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా పబ్లిక్ నేను రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ చెప్పినా చూస్తారు కాబట్టి మంచిగానే ఇవ్వండి అని అంటున్నారు ఆయన వయసు కూడా బాగా. అంటే ఇప్పుడు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సినిమాని ఆపేస్తారనుకోవచ్చా, లేకపోతే ఇలాంటి ఎవరేం వచ్చినా కూడా సినిమా ఖచ్చితంగా వస్తుంది? ఎవరు ఆపుతారు? కళ్యాణ్ గారి సినిమాని ఎవరైనా ఆపగలరా? అసలు ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, కళ్యాణ్ గారి సినిమా ఆపితే పోయే కాలం అని కూడా ఒకటి ఉంటుంది, అది అవుతుంది కదా. మరి ఇప్పుడు పుష్ప లాంటి రికార్డ్స్ కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తారని కొంతమంది అంటారు, లే అంత రేంజ్ కూడా పోదని కొంతమంది అంటారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు అల్లు అర్జున్కు. సడన్గా ఫస్ట్ సినిమాలు అన్నీ ఆయన ఇండస్ట్రీ రికార్డులేనా? కాదుగా. ఇండస్ట్రీలోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక బ్రేక్ పుష్ప అనే దాంతో వచ్చింది. కానీ కళ్యాణ్ గారి సినిమాలు అప్పట్లోనే చిరంజీవి గారి కంటే ఎక్కువగా ఉండేది క్రేజ్. కళ్యాణ్ గారి క్రేజ్ ముందర ఈ రికార్డులు ఇవన్నీ చిన్న మాటలు ఆయన ముందర, నాకు తెలుసు. ఆయన వ్యక్తిత్వం ముందు ఇలాంటివి పనికిరావండి. ఆయన వ్యక్తిత్వమే ఒక హిమాలయాలు, దానికి రికార్డులు ఇవన్నీ ఎందుకు ఊరిగా వేస్ట్ కదా. అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు సినిమా వస్తుంది June 12కి. సో చాలా మంది కూడా ఈ సినిమాని కావాలని ఆపేస్తున్నారు, థియేటర్లు బంద్ చేపిస్తున్నారు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ బంద్ చేస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? ఒక మీ మీడియా వాళ్ళు తప్ప ఎవరు రాయట్లేదు. ఇప్పుడే జస్ట్ ఒక గంటకు ముందు నేను దిల్ రాజు మీటింగ్ జరిగింటే అక్కడికి వెళ్ళా. దిల్ రాజు ఏం చెప్పారంటే ఈ మీడియా వాళ్ళు రాసుకుంటున్నారు కానీ మేమేం చెప్పలేదు. జస్ట్ ఈస్ట్ గోదావరిలో పర్సంటేజ్ ప్రకారం అడిగారు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయని. ఎందుకంటే ఫస్ట్ వీక్ అనమాట వాళ్ళు రెంట్ల ప్రకారం వేసుకుంటే ఒక 20 lakhs వచ్చింది అనుకో, దాంట్లో రెంట్ ప్రకారం ఒక 5 to 6 lakhs ఇస్తారు అనమాట. అదే సెకండ్ వీక్ వచ్చేళ్ళకి ఒక 5 to 6 lakhs వస్తుంది, దాంతో 1 lakh ఇచ్చేళ్ళకి థియేటర్లు కొంచెం నష్టపోతున్నారని, అది ఎగ్జిక్యూటర్లు తీసుకుపోతున్నారని, దానివల్ల వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఇష్యూ రైజ్ అయింది. ఆ ఇష్యూ రైజ్ అయినది ఇక్కడ మన నిజాంకి ఇలా వచ్చేసింది అనమాట. అది థియేటర్ బంద్ అని ఎవరూ చెప్పలేదు, అది ఓన్లీ అపోహ. అంటే ఖచ్చితంగా సినిమా మాత్రం సక్సెస్ఫుల్గా వస్తుంది అంటారు. మేబీ మరి చూడండి ఎవరు ఏం చెప్పగలం. ఇప్పుడు మన సినిమా తెలుసా మీకు? ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, ఎంత నిరాశపరిచింది. చూసేంత వరకు మనం ఏం చెప్పలేము. మేడం నమస్తే. మేడం నమస్తే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా. సో ఈ సినిమాని కొంతమంది కావాలని ఆపేస్తున్నారు అంటున్నారు. సో అసలు సినిమా ఆగుతుంది అనుకుంటున్నారా? ఏం ఆగదు, అవుతుంది అనుకుంటున్నా, వస్తుంది అనుకుంటున్నా, రావాలి అని ఇంకా అనుకుంటున్నా. అంటే June 12కి సినిమా ఉంటే June 1st నుంచే థియేటర్స్ క్లోజ్ అని అంటున్నారు. సో ఇదంతా కూడా కావాలని కొంతమంది పొలిటికల్గా చేయిస్తున్నారు అంటున్నారు. సో నిజమే అనుకోవచ్చా? మేబీ ఇంకెందుకంటే ఆయన సీఎం అయినారు కాబట్టి కొంచెం ఆయన మీద ఉండొచ్చు, మేబీ అవుతుండొచ్చు, చెప్పలేము. అంటే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అన్నిటి కూడా ఇది చాలా డిఫరెంట్ అనమాట. ఆయన పాత్ర కావచ్చు, లుకింగ్ కావచ్చు. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా? బాగుంటుంది అని అనుకుంటున్నా, కానీ ఏమో వచ్చే వరకు తెలియదు కదా. ట్రైలర్ అయితే ఇస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు కొల్లగొట్టింద్రో సాంగ్ కానీ లేకపోతే మాట వినాలి గురుడా, సో ఈ సాంగ్స్ విన్నప్పుడు ఎట్లా అనిపించింది? సాంగ్స్ అయితే బాగున్నాయి. ఆ బ్లాక్ కలర్ డ్రెస్ ఒక సాంగ్ ఉంటుంది కదా, అది బాగుంది. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పాలిటిక్స్ పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు? చాలా మంచివారు. నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ సార్ అయితే చాలా, ఆయన హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది సార్కి. సో ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? హీరో అని నేను ఆయన ఇష్టపడలేదు, కానీ ఆయన వ్యక్తిగతంగా నాకు ఇష్టం. రియల్ హీరో అని. రియల్ హీరో. ఎస్ మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా. అవును. సో ఈ సినిమాని కావాలని కొంతమంది ఆపేస్తున్నారు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? అంటే అలా ఏం అనుకోవట్లేదు, రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాం. అంటే ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా రిలీజ్ అవుతుంది. సో అంటే అంత నమ్మకంతో ఎట్లా చెప్తున్నారు మీరు? అవుతుందని అనిపిస్తుంది, నమ్మకం అంటే ఏం లేదు, అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎవరు ఆపరని అంటున్నారా? అంతే. సో ఇప్పటివరకు ఆయన సినిమాలు అన్ని కూడా మీరు చూసారా? చూసాం. సో అన్ని సినిమాలకు డిఫరెంట్గా ఇందులో లుక్ కావచ్చు, కథ కావచ్చు, వేరే కొంచెం కదా. సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటున్నా. హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. మరి కొంతమంది పుష్ప, బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది అంటున్నారు. సో మీరు అట్లే అనుకుంటున్నారు? అనుకుంటున్నాం డెఫినెట్గా అవుతుందని. ఎందుకంటే అన్ని సినిమాలు బాగున్నాయి కాబట్టి, మంచి కంటెంట్తోనే ఉంటాయి కాబట్టి ఇది కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు ఆయన గురించి? మంచి హ్యూమన్ బీ, అంతే.